అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాలలో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటగా 1924లో జన్మించిన తర్వాత తన చిన్న వయసులోనే రాజకీయ అనుభవం సంపాదించి ప్రజలకు దేశానికి ఏ విధంగా సేవలు చేయాలనే మనస్తత్వంతో 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తను జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తదుపరి తన కార్యక్రమాలన్నీ భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తను ఆచరిస్తూ అందరిలో ప్రత్యేకంగా మెలుగుతూ తను ప్రధానమంత్రి అయిన పిదప విద్య, వైద్య ప్లస్ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు మనం చూస్తున్నటువంటి భారతదేశ రహదారులన్నీ వారి హయాంలోనే నిర్మించడం జరిగిందని, అది ఎప్పుడైనా సరే రహదారుల నిర్మాణం జరిగితే భారతదేశ అభివృద్ధికి అది ఒక మొదటి మెట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎక్కడైనా రవాణాను మెరుగుపరిచిన తదుపరి ఏదైనా అభివృద్ధికి సుముఖంగా ఉంటుందనే భావనతో తను మొట్టమొదట దానికి ప్రయారిటీ ఇచ్చారు. దాని తర్వాత వైద్య, విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలని ఆశిస్తూ తను ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా ప్రతిపక్షాల వాళ్ళు కూడా తనను ఆదర్శంగా తీసుకునే విధంగా మలుచుకుని ఉన్నారు. వారు 93 సంవత్సరాలు జీవిస్తే 93 సంవత్సరాల్లో కూడా వారి ధ్యాసంతా పెళ్లి కూడా చేసుకోకుండా భారతదేశం అభివృద్ధి వారి ధ్యేయంగా పనిచేశారు. జై హింద్.